సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. ఆదర్శప్రాయుడు బాబు జగజీవన్ రామ్ తాండూరులో ఘనంగా జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. తీసుకున్న అప్పు ఇవ్వలేదంటూ దారుణం, మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. బషీరాబాద్ మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా సంఘాల నేతలు. బడుగు బలహీన వర్గాలతో పాటు దళితుల హక్కుల కోసం పోరాటాలు చేసిన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ ఆదర్శప్రాయుడని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర సమర యోధుడిగా దేశానికి ఉప ప్రధానిగా బాబు జగజీవన్ రామ్ అందించిన సేవలను మరవలేనివని అన్నారు. దళితుల హక్కుల కోసం పోరాడి వారి అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్యపరిచి సేవామూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా తాండూరులో అసంపూర్తిగా ఉన్న జగజీవన్ రామ్ భవన నిర్మాణానికి 10 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తంరావు, మాజీ కౌన్సిలర్ పరిమళ, అబ్దుల్ కవి, ఎంఆర్పీఎస్ నాయకులు ఆనంద్, అంజిలప్ప, ఆశప్ప, సిఐటియు నాయకులు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ యాలెటి శ్రీనివాస్, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కరణం పురుషోత్తమన్న గారు కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మాజీ కౌన్సిలర్ పరిమళ గారు వారు కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఇచ్చాడు అన్నా సరే. మీతో కలుస్తున్నాం, మీతో కార్యక్రమం చేస్తున్నాం. అంబేద్కర్ జయంతిగా దాన్ని మేము బాధ్యత వహించుకుంటాము. ఇప్పుడు పెద్దలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు అనుకుంటే పెద్ద ఏం కాదు. దీని మీద ఒకసారి ఇది అంబేద్కర్ జగజీవన్ రామ్ పేరు మీద ఒకటి కమిటీలు మాకు ఇమీడియట్లీ శాంక్షన్ చేసి తొందరగా థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఏం చేస్తానని చెప్తున్నాడు. సంతోషం. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి వర్గులకే కాకుండా బీసీలకు కానీ అన్ని వర్గాలకు అన్ని కులాలకు అందరికీ గౌరవనీయులుగా పనిచేసి ఈ యొక్క భారతదేశానికి డిఫెన్స్ మినిస్టరీ కాకుండా ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేసినటువంటి సందర్భంలోన ఆయన దళిత వర్గానికి కూడా ఎన్నలేని సేవ చేయడం జరిగింది. ఈ సందర్భంలోన కూడా కొంత వ్యక్తులు కానీ శక్తులు కానీ అడ్డు వచ్చినటువంటి సందర్భంలోనూ కూడా చేజారినటువంటి సందర్భము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా అగ్రవర్ణాలే ఆ రోజు సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండి ప్రధానమంత్రిగా కానటువంటి సందర్భంలోన మళ్ళీ మరి ఆయనకు కానియనటువంటి పరిస్థితులను కూడా. నమస్కారాలు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి ప్రతి గ్రామం నుంచి ఇవాళ భారతదేశం అంతటా తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. మరి బాబు జగజీవన్ రామ్ గారు 118వ జయంతి ప్రతి గ్రామంలో దేశం అంతటా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. బాబు జగజీవన్ రామ్ గారు డిఫెన్స్ మినిస్టర్గా అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఉప ప్రధానిగా మరి చేసినటువంటి వ్యక్తి. ఆనాడు మరి బాబు జగజీవన్ రామ్ గారు మరి భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని పెద్ద పెద్ద నాయకులంతా కూడా మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి పోరాడిన దాంట్లో ముఖ్యంగా బాబు జగజీవన్ రామ్ ఉన్నారు, మరి అంబేద్కర్ గారు ఉన్నారు. బాబు జగజీవన్ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అయిపోయి విశ్వ ఉప ప్రధానిగా అయినారు. ఆ రోజు అంత పెద్ద మనిషి మరి ఈరోజు పెద్ద ఎత్తున మన ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ఒక మనిషి కార్యక్రమాలు ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళు చేసినటువంటి ఏవైతే మంచి పనులు ఉన్నాయో అవన్నీ కూడా యువత
వాళ్ళ మంచి పనులు చేయాలని చెప్పేసి వాళ్ళ జన్మదినాలు వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ విగ్రహాలను చూసినప్పుడల్లా వాళ్ళ జన్మదిన కార్యక్రమం చేసినప్పుడల్లా మరి వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు మనం ముందు కూడా చేయాలని చెప్పి యువకులంతా కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే మంచి మార్గాన్ని ఎన్నుకున్నారో ఆ మంచి మార్గాన్ని వాళ్ళ జన్మదిన కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు మరి బాబు జగ్జీవన్ గారు కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. మరి ఆనంద్ గారు మరి యువకులంతా కూడా అంజనేయులు గారు కూడా మరి కమ్యూనిటాలు అడుగుతున్నారు. తప్పకుండా నా ఎంఎన్సీ ఫండ్ నుంచి కమ్యూనిటాలు అంచెలంచెలుగా మొదటిగా 10 లక్షల రూపాయలు నేను రేపిస్తాను. మరి ఎందుకంటే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్గా విషయం ఇస్తే వారం రోజులు పైసలు వస్తాయి కాబట్టి 10 తెచ్చుకుంటూ పోతా. 10 లక్షలు రేపు తప్పకుండా అన్ని నేను చెప్పిన అప్పచెప్తాను. అందరూ నమస్కారం. లెటర్ వస్తే తీసుకున్న అప్పు డబ్బులు ఇవ్వడం లేదంటూ ఓ మహిళ తన ప్రియుడితో కలిసి మరో మహిళను దారుణంగా హత్య చేసింది. గత 2 రోజుల క్రితం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దెమ్మూరు మండల పరిధిలో వెలుగులోకి వచ్చిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. శనివారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సిఐ నగేష్తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. సార్ జరగండి. ఫోటో తీసుకోండి. కలిసి పట్టుకున్నాం. గిరిసా We cannot rule out. మనము ఇమీడియట్గా అక్కడికి ఇన్స్పెక్టర్ తాండూరు రూరల్ నగేష్ గారు అండ్ వాళ్ళ టీము అని డిఎస్పీ తాండూరు సూపర్విజన్ బాలకృష్ణ సూపర్విజన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఆ ఫొటోస్ అన్నీ కూడా బాడీ ఫొటోస్ అంత ప్లస్ ఆమె చేతి పైన టాటూ ఉంది ఒకటి, ఆ టాటూ యశోద తెలుగులో రాసింది. ఆ టాటూ ప్లస్ ఆమె మొత్తం ముఖం కాలిపోయిన ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్డ్, మనకు ఐడెంటిటీ ఆఫ్ ద డిసీజ్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఇది సోషల్ మీడియా మాధ్యమంలో మనకు టోటల్గా వైడ్గా సర్క్యులేట్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. ఇది ఆ విధంగా సర్క్యులేట్ చేయడం వల్ల మనకు ఒక 24 hours తర్వాత వాళ్ళ అబ్బాయి మృతురాలు అబ్బాయి అశోక్ అని ఆ అబ్బాయి దృష్టికి వెళ్ళింది. అది వెళ్ళిన తర్వాత యశోద అని ఏదైతే టాటూ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉందో అది చూసి తను వాళ్ళ అమ్మ అని చెప్పేసి అతను వాళ్ళ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు తీసుకొని మనకు పెద్దెమ్మల పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పెద్దెమ్మల పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా అక్కడ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు అతన్ని అశోక్ను గవర్నమెంట్ హాస్పిటల్ తాండూరు మార్చికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ బాడీ అంతా చూసిన తర్వాత తను యశోద వాళ్ళ మదరే అని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది. కన్ఫర్మ్ చేసిన తర్వాత తను ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, సస్పిషన్ కూడా. వాళ్ళ అమ్మతో బొల్ల గోపాల్ అండ్ అనిత అని చెప్పేసి పాల్తయ అనిత అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా, గోపాల్ వచ్చేసి మనకు ఊట్పల్లి దోమా మండలం అండ్ అనితది వచ్చేసి మనకు రామరెడ్డిపల్లి తాండ పరిగి మండలం. సో వీళ్ళ చనిపోయిన మదర్ కూడా వీళ్ళు ముగ్గురు పరిగి లిమిట్స్లో కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేస్తూ ఉంటారు, డైలీ వేజ్ లేబర్గా. సో కాబట్టి వాళ్ళ మీద ఇతను డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దాని విధంగా మాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో టెక్నికల్ డేటా కూడా మేము ఈ టవర్ డేటా అనాలిసిస్ కావచ్చు సిడిఆర్సి టెక్నికల్ డేటా కూడా చూసి ప్లస్ సీసీటీవీ డేటా ఇవంతా చూసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి వీళ్ళిద్దరిని మేము అపాయింట్ చేయడం జరిగింది. సో అపాయింట్ చేసిన తర్వాత వీళ్ళు వాలంటరీగా కన్ఫెస్ చేశారు ఇది ఎట్లా చేశారు ఏంటి అని చెప్పేసి. సో మనం డీటెయిల్స్ లేకంటే
ఈ అనిత వచ్చేసి ఇక్కడ A1, అనిత A2 ఉన్నారు. ఈమెకు చనిపోయిన వ్యక్తి యశోద ఎవరైతే ఉన్నారో డిసీజ్, ఆమె ఒక 6,000 రూపీస్ హ్యాండ్ లోన్ తీసుకున్నారు. హ్యాండ్ లోన్ తీసుకొని చాలాసార్లు ఈ A2 అడిగినప్పటికీ కూడా అనిత ఇవ్వలేదు. ఆమె డిసీజ్ ఇవ్వకపోతే ఈమె ఇవ్వకపోవడమే కాకుండా ఈ డిసీజ్ తనను ఏదో థ్రెటన్ చేసినట్టు కూడా మాట్లాడినట్టు ఈమె చెప్తున్నారు. సో ఈ A2 వచ్చేసి A1 మనకు బొల్లా గోపాల్ వీళ్ళిద్దరికీ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది. సో వీళ్ళిద్దరూ A2 వచ్చేసి A1 మీరు ఎటువంటి పరిస్థితిలో యశోదాన్ని మనము చంపేయాలి, ఆమె తీసుకున్న పైసలు ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది. తాను ఒప్పుకున్నాడు. బట్ నేను నువ్వుంటేనే మీరు అనిత ఉంటేనే చేస్తానని చెప్పేసి అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ హ్యాచ్ చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీన ఈవినింగ్ అరౌండ్ ఆమెకు ఈ యశోద మృతురాలికి కాల్ చేస్తారు. ఇట్లా అనిత డబ్బు విషయం మాట్లాడతాము, మీరు పరిగి బస్ స్టాండ్కి వచ్చేయండి అంటే అనుకున్నట్లు ఆమె వస్తుంది. వచ్చిన తర్వాత ముగ్గురు కూడా తన బైక్ మీద, బోలా గోపాల్ బైక్ మీద 2 వీలర్ మీద కూర్చుంటారు. కూర్చొని వాళ్ళు టువర్డ్స్ వికారాబాద్ వైపు వస్తారు. వికారాబాద్ వైపు వచ్చిన తర్వాత వికారాబాద్ అవుట్స్కట్స్లో ఒక వైన్ షాప్ దగ్గర వాళ్ళు మద్యం సేవించడం జరుగుతుంది ముగ్గురు కలిపి. తర్వాత వాళ్ళు టువర్డ్స్ దారూర్ వస్తారు. దారూర్ వచ్చిన తర్వాత దారూర్ వచ్చే క్రమంలో వీళ్ళు ఇట్లా పెద్దేములు పోదామని వీళ్ళు మాట్లాడుకుని దారూర్ దగ్గర ఇతను ఒక పెట్రోల్ పంప్లో నుంచి ఒక 250 ml కెన్లే బాటిల్లో ఇది పెట్రోల్ కూడా అతను ఫ్యూయల్ ట్యాంక్లో కొట్టించుకొని తర్వాత ఎక్స్ట్రాగా ఈ బాటిల్లో కూడా కొట్టించుకొని అది బాటిల్లో పెట్టుకుంటారు. ఆ పెట్రోల్ కొట్టించుకునే టైంలో వీళ్ళిద్దరిని కూడా ఈ A2 అనితాను అండ్ మృతురాలిని యశోదాను కూడా కొద్ది దూరంలో దింపుతారు. దింపిన తర్వాత మళ్ళీ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వీళ్ళిద్దరిని ఎక్కించుకొని మళ్ళీ టువర్డ్స్ పెద్దేములు వస్తారు. వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏదైతే A1 అండ్ A2 బోలా గోపాల్ అని అంతా అనుకున్న ప్రకారం వీళ్ళు పెద్దేముల దగ్గరికి వస్తేనే ఒక నిర్మానుష ప్రదేశం, పెద్దేములు పోక ముందే నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఆమెని తన శారీతోనే ఇద్దరు గొంతు నులిమేస్తారు, అంటే థ్రాట్లింగ్ చేస్తారు. థ్రాట్లింగ్ చేసి ఆమె అన్కాన్షియస్ అయి పడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆమె దగ్గర ఉన్న ఒక నల్లపూసల తాడు, నల్లపూసల చైన్ ఒకటి అండ్ తనకు నో స్టడ్స్ ముక్కు పడుకులు 2 ఉంటాయి, అవి తీసుకుంటారు. ప్లస్ ఖాళీ కడియాలు ప్లస్ ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్, ఇవి 2 తీసుకొని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న ఈ పెట్రోల్ ఏదైతే ఉందో ఆ ఫేస్ మీద పోసేసి దాంతో నిప్పు అంటించేస్తారు. తను కంప్లీట్గా కాలిపోయి చనిపోయిందని నిర్ధారణ అయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. సో మనకు తర్వాత మనకు వచ్చిన ఈ మృతురాలి కొడుకు ఇచ్చిన సమాచారము ప్లస్ మన దగ్గర ఉన్న టెక్నికల్ డేటా ద్వారా మనము ఈ ఇద్దరిని కూడా ఈరోజు మార్నింగ్ వీళ్ళు టువర్డ్స్ ఇద్దరు కలిసి మృతురాల అక్యూజ్డ్ A1 అండ్ A2 ఇద్దరు కూడా బైక్లో టువర్డ్స్ హైదరాబాద్ పరిగి నుంచి వెళ్తుంటారు. మనకు ఖచ్చితమైన సమాచారంతో టెక్నికల్ డేటాతో ఇద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేసాము. ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుంచి మనకు ఈ నల్లపూసల తాడు, 2 కడియాలు ప్లస్ నో స్టడ్స్, సెల్ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా మన కస్టడీలో ఉన్నారు. ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. సో దీంతో మెయిన్గా దీన్ని బాగా వర్కౌట్ చేసి ఛేదించిన వాళ్ళలో DSP తాండూర్ శ్రీ బాలకృష్ణ గారు అండ్ ఇన్స్పెక్టర్ తాండూర్ రూరల్ శ్రీ నగేష్ గారు అండ్ SI పెద్దేముల్ శ్రీధర్ రెడ్డి, SI యాలాల్ గిరన్న అండ్ మిగతా ASI బక్కన్న, SC రమేష్, క్రైమింగ్ స్టాఫ్ దస్తప్ప, ప్రతాప్ సింగ్, నరసింహ, మున్నయ్య, జయంత్, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇంకా కొంతమంది సిబ్బంది అందరూ కూడా క్రైమ్ స్టాఫ్ ప్లస్ లా అండ్ ఆర్డర్ స్టాఫ్ అంతా కూడా ఈ మొత్తం కూడా ఈ కేసును డిటెక్ట్ చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహించారు. వీళ్ళందరినీ కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది. సో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైనా మహిళలకు కానీ లేకపోతే ఒంటరిగా ఉండేవాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితిలో మీరు తెలిసిన వ్యక్తితో అయినా కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంలో దూరంగా తీసుకెళ్తున్నప్పుడు దయచేసి మీరు అనుమానించి అక్కడ పోలీస్కి ఏదైనా సమాచారం ఇవ్వడం కానీ లేకపోతే ఊరి వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చినట్లయితే ఎటువంటి నేరాలు జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అదే కాకుండా ఇంకా నేను ఈ ఎస్పెషల్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ దయచేసి కెమెరాస్, CCTV కెమెరాస్ నేను సైతం అని మీరు కూడా ముందుకు వచ్చి మీ దగ్గర CCTV కెమెరాస్ పెట్టుకున్నట్టయితే ఇటువంటి హత్యలు కానీ లేదా ఇటువంటి క్రైమ్స్ జరగకుండా మనం నివారించేదానికి చాలా వరకు ఏదో ఒక డెటరెంట్ ఫ్యాక్టర్గా పనిచేస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.
యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువ ఎత్తున గోల్డ్ అండ్ మనీ కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు, కానీ ఒక చిన్న కెమెరా కూడా జస్ట్ 2-3 వేలు 5 వేలు పెట్టి కూడా కెమెరాస్ కూడా ఎవరు పెట్టుకోవట్లేదు. సో కాబట్టి అంత మీరు సొమ్ము లోపల పెట్టుకున్నప్పుడు, వెల్త్ లోపల పెట్టుకున్నప్పుడు దయచేసి కెమెరాస్ కూడా ఇప్పుడు మనకు చాలా చీప్గా మార్కెట్లో ఈవెన్ 10-12,000 కూడా 4-5 కెమెరాలు వస్తున్నాయి. సో కాబట్టి అందరూ కూడా దయచేసి కెమెరాలు పెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా దాంట్లో క్యాప్చర్ అయినప్పుడు యూజువల్గా దొంగలంతా కూడా రిపీట్ అఫెండర్సే ఉంటారు. ఆల్మోస్ట్ రిపీటెడ్గా చేసే కొత్త వాళ్ళ దొంగతనాలు చేయడం చాలా కష్టం ఉంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితిలో ఒకసారి వాళ్ళు క్యాప్చర్ అవుతే డేటా మనకు ఇండియా వైడ్ మనం చూసినట్లయితే CCTVలో డేటా అందులో అడ్మినిస్ట్రేషన్స్లో ఉంది. కాబట్టి డేటా నుంచి మనం ఈజీగా డిటెక్ట్ చేసడానికి కూడా ఉంటుంది. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బషీరాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, అధికారులు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పార్టీ అధ్యక్షులు నరసింహులు, వికారాబాద్ అధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమప్ప, మధు, మహాదేవప్ప, రవి, రాధాకృష్ణ, రాజు, బాలకృష్ణ, వివిధ గ్రామాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. జై బాబు జగ్జీవన్ రావు, జై బాబు జగ్జీవన్ రావు, జై. ఈరోజు భారతదేశానికి ఒక దళిత ఉప ప్రధానిగా చేయడం జరిగింది. ఈయన బీహార్లో పుట్టి అక్కడిట కుల వివక్షతో చదువుకున్న చిన్న స్థాయి లోపలనే కుల వివక్షతో చాలా ఎంతో బాధపడి ఆ బాధల్లోనే పట్టుదలతో రాజకీయంగా చిన్న వయసులోనే మంచి పదవులు పొంది పార్లమెంట్లో 53 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన ఒక పార్లమెంట్ మెంబర్గా 33 సార్లు అక్కడనే ఆ పార్లమెంటు రాజ్యసభ లోపల పనిచేయడం అంటే ఆ చిన్న వయసు లోపల ఒక దళిత వర్గం నుంచి వచ్చి ఆ స్థాయిలో ఎదిగిందంటే ఆయన ఘనత ఈరోజు మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈయన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీళ్ళటువంటి త్యాగమూర్తుల వల్లనే ఈరోజు ఒక స్థాయికి ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఇటువంటి నాయకుల పోరాటంతో ఈ పొద్దు ఈ స్థాయిలో ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో ఆస్కారంగా ఏర్పడింది. దీనివల్లనే ఇటువంటి నాయకులు ఈ పొద్దుటి నాడు ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశంలో ఆయన ఈ పొద్దు ఈ స్థాయిలో బాబు జగ్జీవన్ రావు రాజ్యాంగం రచించేటప్పుడు ఈయన ఎంతో కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. ఆ నాయకులు, ఇద్దరు నాయకుల వల్లనే ఈరోజు ఒక దళిత వర్గానికి ఈ స్థాయిలో అంటే మనం ఒక ఓటు హక్కుకు వినియోగించుకోవడానికి హక్కు లేనప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసి ఆ హక్కుకు ఎంతో బాధ్యతాయుతంగా ఒక వజ్రాయుధం లాంటిది ఓటు హక్కును వీళ్ళిద్దరు కల్పించినందుకు వారికి పొద్దుటి నాడు మేము ఎంతో ఒక దళిత వర్గం నుంచి ఎంతో మేమంతా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. కృష్ణ మాదిగా బషీరాబాద్ మండల్. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించి
ప్రతి గ్రామం నుంచి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు నర్సింహుడు, ఉపాధ్యక్షుడు భీమప్ప, అంజిలప్ప, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు మన ప్రసాద్, బసప్ప, బాలకృష్ణ, శ్రీశైలం ఈరోజు 118వ జయంతి పురస్కొని శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాబు జగజీవన్ రామ్ ఆయన పార్లమెంట్లో 50 ఏళ్ళు పరిపాలన చేసి సామాన్య ప్రజలకు అంబేద్కర్ కానీ జ్యోతిరామ్ పూలే కానీ ఈ సామాన్య ప్రజలకు సమాజంలో ఆనాడు మహానుభావులు వీళ్ళు ఉన్నందుకే మనకు సామాన్య ప్రజలకు చాలా మేలు జరిగింది. లేకుంటే మనకు ఈనాడు ఇట్లాంటి ఉండేది కాదు. మనం వాళ్ళ ద్వారానే మనం ఈ సమాజంలో వెలుగుతున్నామంటే బాబు జగజీవన్ రామ్, అంబేద్కర్, జ్యోతిరామ్ పూలే వాళ్ళ దీంట్లో మనం సామాన్య ప్రజలకు అందరికీ మనకు చాలా మేలు జరుగుతున్నది. వాళ్ళని తలుచుకుంటూ మనం కూడా సమాజంలో విద్యావంతులా కానీ సమాజంలో కూడా మనం కూడా మన పిల్లల్ని ఉద్యోగం మనం మంచిగా చదివించుకొని మనం కూడా సమాజంలో మనం కూడా సామాన్య ప్రజలు ఏ కులం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కూడా వాళ్ళని తలుచుకొని మనం సమాజంలో మనం కూడా రాజ్యాధికారంలో మనం ఉండాలి. సమాజం మనం వెళ్ళేటందుకు కూడా మనము తెలివైన ఏ ఒక్కరు కూడా హాని కలగకుండా మనం సమాజం మనం గొప్పగా చేయాలనుకుంటూ ఇప్పుడు మనం ఈ బషీరాబాద్ మండల ఎంఆర్పిఎస్ భవన్లో ఈ మంచి కార్యం చేసినందుకు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకొని ముగించుకుంటున్నారు. గౌరవనీయులైన పెద్దలు మరి నాతో మిత్రులు కూడి వచ్చిన అందరికీ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి బషీరాబాద్ మండలం లోపల బాబు జగజీవన్ రామ్ జయంతి జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారు 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్లో జన్మించాడు ఆయన. మరి ఆయన 50 ఏళ్ళ జీవితం కుల వివక్షత, అంటరానితనం, అస్పృశ్యత వాటి కోసం ఎంతో కృషి చేశాడు ఆయన. అలాగే 1977 లోపల కాంగ్రెస్పై ఆయన తిరుగుబాటు చేసి ఆయన నెహ్రూ నాయకత్వం లోపల రైల్వే శాఖ మరియు రవాణా వ్యవసాయ శాఖ లోపల కొన్ని కీలక పదవులు కూడా ఆయన చేపట్టడం జరిగింది. వ్యవసాయ శాఖ లోపల మొట్టమొదటిసారిగా హరిత విప్లవం అనే నినాదాన్ని తీసుకొచ్చిన గొప్ప యోధుడు బాబు జగజీవన్ రామ్. ఆయనకు మరొకసారి జై. మరి అలాగే జగజీవన్ రామ్ గారు 1977 నుంచి 79 వరకు ఈ యొక్క ఇండియా లెవెల్ లోపల చాలా ముఖ్య పాత్ర పోషించారు. అందరికీ కూడా ఆయన కుల వివక్షత, అంటరానితనంపై చాలా తీవ్రంగా కృషి చేశారు. మరి అలాంటి యోధుడికి మనం ప్రతి సంవత్సరం ఆయనను గుర్తు చేసుకుంటూ ఇలాంటి జయంతులు జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.